మొదట్లో నేను ఒప్పుకోలేదు. ఈ కొత్త బాధ్యతను చక్కగా నిర్వర్తించగలదో లేదో అని. కానీ నా భార్య బలవంతంతో ఒప్పుకోవాల్సి వచ్చింది అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు మెగా ఫ్యామిలీకి సంబంధించిన మరో గుడ్ న్యూస్‌నైతే అభిమానులతో షేర్ చేశారు. మెగా ఫ్యామిలీ అంతా కూడా ఎంతో చక్కగా కలిసిమెలిసి ఉంటారు. అలా ఉండడానికి తన భార్య సురేఖనే కారణమంటూ ఎన్నో సార్లు చెప్పుకొచ్చారు చిరంజీవి గారు. చిరంజీవి గారు ఎలాంటి ఈవెంట్స్‌కొచ్చినా, ప్రోగ్రామ్స్‌కొచ్చినా, పెళ్ళిళ్ళకొచ్చినా తన భార్యను వెంట తీసుకొని వస్తూ ఉంటారు. సురేఖ గారు చాలా సాంప్రదాయంగా కనిపిస్తూ ఉంటారు. సురేఖ గారి కోసం కూడా మనకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అల్లు రామలింగయ్య కూతురుగా మెగాస్టార్ చిరంజీవి గారి భార్యగా ఆమె ఎంతో బాధ్యతతో ఉంటూ పిల్లల్ని పెంచుతూ చాలా బాధ్యతలను స్వీకరించారు. చిరంజీవి గారికి సంబంధించిన పనులు కూడా అన్ని చూసుకుంటూ కుటుంబంని కూడా హ్యాండిల్ చేస్తూ అలా కలిసిమెలిసి ఉండడంలో సురేఖ గారు తర్వాతే ఎవరైనా ఆ కుటుంబంలో అంటూ చిరంజీవి గారు చెప్తూ ఉంటారు. అయితే కోడలు ఉపాసన గారి సహాయంతో ఆమె బిజినెస్ రంగంలోకి కూడా అడుగుపెట్టి అత్తమ్మాస్ కిచెన్ బిజినెస్‌తో ముందుకు వెళ్తున్నారు. అయితే ఇప్పుడు తన భార్య కొత్త బాధ్యతలను స్వీకరించబోతుంది అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు తెలియజేశారు. అయితే మొదట్లో నేను నా భార్య ఆ కొత్త బాధ్యతలను సరిగ్గా చేయగలుగుతుందా లేదా అని భయపడ్డాను. కానీ ఇంట్లో కుటుంబాన్ని సరిదిద్దే ఆడది బయటికి వెళ్తే కూడా అంతే చక్కగా బాధ్యతలను స్వీకరించగలదు అని నేను నమ్ముతున్నాను. ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు ఏదైనా కొత్త ప్రయత్నం చేస్తాను అంటే వద్దని చెప్పకండి. వాళ్ళను ఎంకరేజ్ చేసి వాళ్ళకు నచ్చిన రంగంలోకి వెళ్ళేటట్టు ఎంకరేజ్ చేయండి అంటూ చిరంజీవి గారైతే ఎంతో చక్కగా తన భార్య సురేఖ గారి కోసం చెప్పారు. ఇక ఆమె తీసుకోవాల్సిన బాధ్యత విషయానికి వస్తే ఇక మనందరికీ తెలిసిన గుడి అయిన యాదగిరిగుట్టలో ఆమె కమిటీ మెంబర్స్‌లో ఒకరిగా జాయిన్ అవుతున్నారు. ఇకపైన ఆ గుడికి సంబంధించిన బాధ్యతలను సురేఖ గారు స్వీకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. కుటుంబంలో కలిసిమెలిసి ఉంటూ అందరి బాధ్యతలను చక్కగా బ్యాలెన్స్ చేసిన సురేఖ గారు ఆ గుడికి సంబంధించిన బాధ్యతలను కూడా ఖచ్చితంగా చక్కగా బ్యాలెన్స్ చేస్తారు. పిల్లల విషయంలో, భర్త విషయంలో బాధ్యతగా ఉన్న ఈ ప్రతి ఆడవాళ్ళు కూడా బయట ప్రతి రంగంలో కూడా ముందుకు వెళ్ళగలిగి బాధ్యతగా ఉండగలుగుతారు అని చిరంజీవి గారు ఎలా చెప్పారో అది నిజమని మనం చెప్పుకోవాలి. ఏదైనా సరే సురేఖ గారు ఈ ఫీల్డ్‌లో కూడా మంచి సక్సెస్ అవ్వాలి ఆమె బిజినెస్ లాగా అని అభిమానులు కోరుకుంటున్నారు. మరి సురేఖ గారికి మనం కూడా ఈ వీడియో ద్వారా ఆల్ ది బెస్ట్‌నైతే తెలియచేద్దాం.